కేటీవీ తెలుగు, నేను సహస్ర. వరోధిని పరిణయం ఈ సీరియల్ ఎంత సూపర్ సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. ఈ సీరియల్ టైంకి అందరు ఆడవాళ్ళే కాదు, చాలా మంది కుటుంబ సభ్యులందరూ కూడా టీవీ ముందు కూర్చుంటారు. మరి అలాంటి సీరియల్లో యాక్ట్ చేసిన వ్యక్తి వరోధిని పరిణయం నుంచి ప్రస్తుతం కార్తీక దీపం కూడా చాలా బాగా ఫేమస్ అయింది. మరి ఇప్పటి వరకు తన ప్రస్థానం ఎలా సాగింది, అసలు తన ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, సీరియల్స్ తో పాటు సినిమాలు కూడా చేశారంట. మరి అతను ఎవరో కాదు, శ్రవణ్ తేజ్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో శ్రవణ్ తేజ్ గారు, సీరియల్స్ లోకి రావాలని మీకు ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ నుంచి కూడా మీకు ఇండస్ట్రీ అంటే ఇష్టమా, లేకపోతే యాక్టింగ్ అంటే ఇష్టమా? అసలు నాకు ఇండస్ట్రీ యాక్టింగ్ గురించి అసలు ఏం తెలియదండి. అదే నాన్నగారు వల్ల ప్రోత్సాహం వల్ల వచ్చింది. ఆయనకి ఇంట్రెస్ట్, ఆయన ఇంట్రెస్ట్ నా మీద ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేసి ఇంకా లాస్ట్కి నాకు అది పిచ్చిలాగా చేశారనమాట. మీ నాన్నగారు థియేటర్? లేదు, తను అప్పుడు చేద్దాం అనుకున్నారు, ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారు, కాలేక ఇదంతా. ఓకే, తన బ్యాక్గ్రౌండ్ కొద్దిగా అంటే తనకి ప్యాషన్ ఉంది. అదే అంటారు కదా, తల్లిదండ్రులకు ఉన్న ఇష్టం పిల్లల మీద చేసి చూపించాలి అని. అదే జరిగింది మాకు కూడా, అదే జరిగింది. అయితే డాడీని ఎంకరేజ్ చేశారు. మీరేం చేశారు జనరల్ గా? అంటే ఎడ్యుకేషన్ కన్నా అది బీకామ్ ఎంబీఏ అయిపోయింది, ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం అయిపోయింది, ఆస్ట్రాలజీ మధ్యలో అయిపోయింది, ఇంకా చేయలేదు. ఎల్ఎల్బికి ఆస్ట్రాలజీకి ఎంబీఏకి అసలు సంబంధమే లేదు కదా, ఎంబీఏకి అంతే. ఎందుకు అలా మూడు? ఇప్పుడు వీటన్నిటికి ఇండస్ట్రీకి సంబంధం ఉందా? నేను ఇండస్ట్రీ చేయట్లేదు. ఇంజనీరింగ్ చదివి డాక్టర్ అయ్యి ఫైనల్ గా ఆర్మీలో జాయిన్ అయినట్టు నేను అట్లే. అంతేనా? సో ఎల్ఎల్బి చేస్తారు కదా, అది మీ ప్యాషనా లేకపోతే ఎట్లా? నా ప్యాషన్ అనే లేదు, చేసా. ఏదైనా ఒక అది ఉండాలి మనకు, ఒక సర్టిఫికేషన్. అట్లని కూడా కాదు, నాన్నగారికి చేయాలనుకున్నారు, అప్పుడు ఆయన చేయలే, అది నా మీద రుద్దారు, అది నేను కూడా చేసా, అంతే. నాన్నకు ప్రేమతో ఏదైనా కూడా నాన్నకు ప్రేమతో. నిజం, ఇంకా అంతకన్నా అనమాట. నా బాండింగ్ మా నాన్నతో అంతే ఉంటది. నాన్నగారు ఏది చెప్తారు? డార్లింగ్ సినిమాలో ప్రభాస్ వాళ్ళ నాన్న మధ్యలో జరిగేది ఉంటుంది చూసారా, సేమ్ మా ఇంట్లో అంతే ఉంటుంది సీన్. నా గురించి మా నాన్నకు తెలుసు, అందుకే పక్కనే ఉంటాడు అనమాట. ఎవరైనా మాట్లాడినా కూడా ముందు మా నాన్న, నాకన్నా ముందు ఆయన ఆచరిస్తూ ఉంటాడు. నా మనసులో ఏముందో ఆయనకు ముందు అర్థం అయిపోతుంది. అసలు మా నాన్న ఏమనుకుంటే అర్థం అయిపోతుంది. లేదు, ముగ్గురం మేము. ఒక అబ్బాయి, అక్క, నేను, తమ్ముడు. ఓకే, అక్క నెక్స్ట్ మీరు, నీకన్నా తమ్ముడు. కానీ మీ ముగ్గురిట్లో మీతో ఎక్కువ బాండింగ్? నాతో నాన్న బీవచ్చిన బాండింగ్ ఉంటుంది దానికి. అమ్మకేమో తమ్ముడితో. ఇంకా అక్క మ్యారీడ్, కానీ అక్కకి నాతో ఈక్వల్ గా ఉంటుంది, అక్క నాన్నకి. ఓకే, ఆఫ్ కోర్స్ ఆడపిల్లలకి తండ్రికి కొద్ది కనెక్షన్ ఉంటుంది. ఎక్కడ సార్ మీది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా? ఖమ్మం, ప్రాపర్ ఖమ్మం. నేను ఎప్పుడో ఇక్కడ వచ్చేసాను, చాలా ఇయర్స్ అయిపోయింది. ఏ ఇయర్ లో వచ్చారు? నాకు తెలిసి ఇది ఒక 20 years అయి ఉంటది. అప్పుడే వచ్చారు. 20 years అయి ఉంటది. సో మరి రావడము ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని మీరు అనుకుంటారు కరెక్టే, కానీ అంత ఈజీ కాదు. సో అంత సులభం కాని పనిని మీరు ఎట్లా స్టార్ట్ అయింది మీ కెరియర్ అప్పట్లో? ఇలానే అండి, నేనంటే నాన్నగారి ఫ్రెండ్ ఒక అతను అన్నారు, ఆయన వల్ల నేను వచ్చాను. కానీ ఆయన వల్ల వచ్చాను, ఆయన చాలా హెల్ప్ చేశారు. కానీ స్టార్టింగ్ కెరియర్ బాగా తిరిగాను, ఫొటోస్ పట్టుకొని బాగా తిరిగాను. ఇప్పుడు వాట్సాప్ లో ఉండే అప్పుడు ఏంటంటే ఫొటోస్ పట్టుకొని, నాకు తెలిసి ఫిలిం నగర్ లో నేను తిరిగినప్పుడు ఒక 16 years 17 years బ్యాక్ అనుకోండి. అంటే కెరియర్ స్టార్టింగ్, ఇంకా సీరియల్స్ చేయకముందు ఫొటోస్ పట్టుకొని తిరిగాను. అక్కడంతా మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. బస్సెస్ కూడా ఒక చోట ఆగిపోయి లోపల ఏం వెళ్ళేవి కాదు. ఇంకా ఆఫీసులకి ఒక 2-3 kilometers లోపల అక్కడక్కడ తిరిగి ఫొటోస్ ఇచ్చేవాడిని. ఒకసారి ఇట్లా నేను ఆఫీస్లో ఫొటోస్ ఇచ్చేసి వస్తున్నాను, వేరే ఆఫీస్కి వెళ్తుంటే ఫొటోస్ అన్ని పడేసి ఉన్నాయి, డస్ట్బిన్ లో పడేసి ఉంటే నేను ఇవేంటి అని చూసుకుని అక్కడ దాంట్లో నా ఫోటో కనిపించింది. నాకు అప్పుడు బాధ అనిపించింది, అబ్బా ఇంత కష్టపడి ఇంత తిరిగి ఫొటోస్ ఇస్తున్నాం. అప్పుడు అంత ఉండేది కాంపిటీషన్ కానీ ఏదైనా. అప్పుడు అంత కాంపిటీషన్ లో మీకు వరోధిని సీరియల్ లాంటి దాంట్లో మీకు రావడం చాలా పెద్ద అవకాశమే. సో ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం మీరు? అది లక్కది, లక్కలో వచ్చింది. మీ క్యారెక్టర్ పేరు ఏంటిది? నందు. సో అప్పట్లో బాగా ఫేమస్ కదా నందు అంటే. సో నందు తర్వాత మళ్ళీ మీకు అంత పేరు తెచ్చిన క్యారెక్టర్ ఏముంది? అన్ని నేను చేసిన హిట్స్ అండి, అన్ని మంచి పేరు వచ్చేది. కానీ అది స్క్రీన్ నేమ్ నందు అని మాత్రం వరుణ్ పన్నెల్లో ఉంది. అంటే ఏ ప్రాజెక్ట్ చేసినా ఒక 1500 episodes, 1300 episodes, 1100 episodes అలాగా. ఒక్కొక్క సీరియల్ ఎన్ని ఇయర్స్ ఉంటుందండి బేసిక్ గా? ఇంకా ఆడియన్స్ చూడటం బట్టి ఉంటుంది. నేను చేసిన ఏ ప్రాజెక్ట్ అయినా 5 years 6 years చేసినవి. వరోధిని పరిణయం నుంచి కార్తీక దీపం వరకు దాదాపు ఒక 5-6 సీరియల్ చేస్తున్నారు. ఏంటంటే వరుదిని ఫస్ట్ హ్యాపీ డేస్, తర్వాత వరుదిని సీరియల్, ఓకే, తర్వాత వరుదిని పరిణయం, తర్వాత
ఇద్దరు అమ్మాయిలు, గుండమ్మ కథ, గుండమ్మ కథ అవి వదిలేస్తే వేరే ఛానల్స్ ఆలోచిస్తున్నా, వేరే ఛానల్స్ కూడా చేశాను కదా. అగ్నిపూలు చేశాను, అగ్నిపూలు చేశాను, తులసి దళం ఒకటి చేశాను, తర్వాత శ్రీనివాస కళ్యాణం అని ఒకటి చేశాను, శ్రీనివాస కళ్యాణం, తర్వాత ఈ తాళి, తర్వాత ముక్కు పుడక, ఇప్పుడు కార్తీక్. దాదాపు ఒక 10 సీరియల్ చేశాను, ఆల్మోస్ట్ నియర్లీ ఒక 10 సీరియల్స్. బాగా పేరు వచ్చిన సీరియల్స్ అంటే అన్ని హిట్, అన్ని ఏదైనా 5 years 6 years నడిచిన సీరియల్స్. ఒక్కొక్క సీరియల్ 5 years 6 years నడిచింది. మీకు ఎట్లా టైం ఒకటేసారి 2-3 సీరియల్ చేసిన సందర్భాలు ఉన్నాయా? చేసే అప్పుడు కెరియర్ స్టార్టింగ్ లో వరుదిని పరిణం, ఇద్దరు అమ్మాయిలు, శ్రీనివాస కళ్యాణం 3 చేసిన రోజులు ఉన్నాయి. వరుదిని పరిణం, ఇద్దరు అమ్మాయిలు, ఈ శ్రీనివాస కళ్యాణం, 3 సీరియల్ ఒకసారి చేసిన రోజులు కూడా ఉన్నాయి. మీకు బాగా నచ్చిన సీరియల్ ఏది? వరుదిని పరిణం ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సీరియల్ గా. ఇప్పుడు కార్తీక దీపం ఎలా ఉంది వాళ్ళతో? అంటే అనుభవం మీరు పనిచేసే బాగుంది. అంటే ఏదైనా కొత్తగానే ఉంటది కదా ప్రతి ఆర్టిస్ట్ కి, బాగానే. సో కార్తీక దీపం దాదాపు ఒక 3 ఏళ్ళు గడిచింది కదా? లేదండి, 120 episodes అయింది. అది సీజన్ 1, అది వేరు, ఇది సీజన్ 2. ఇది 120 episodes అయింది ఇప్పుడు దాకా. మొన్న రీసెంట్ వచ్చింది కార్తీక దీపం 2లో, 1లో కాదు, నేను 1 అనుకుంటున్నాను. 2లో 120 episodes అంటే 3-4 months, 5 months అవుతుంది అంతే. 5 months నుంచి దీంట్లోనే బిజీ ఉన్నారు. ఐ హర్డ్ దట్ మీరు మూవీస్ కూడా చేస్తున్నాను అన్నాను. చేసా, భీమా కూడా చేసా. ఇప్పుడు ఒకటి సాయి ధర్మ తేజ్ గారిది కూడా చేస్తున్నా. భీమా మొన్న రిలీజ్ అయింది కదా, గోపీచంద్ గారిది. ఏ ఇయర్ లో చేశారండి? మొన్న లాస్ట్ ఇయర్ భీమా. 1 year. ఇప్పుడు సాయి ధర్మ తేజ్ గారిది కొత్త అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. లేదు 9th నుంచి షూటింగ్. సాయి ధర్మ తేజ్ సీరియల్ ఎట్లా వచ్చిందండి ఆఫర్ మీకు? అదే నాకు అది భీమాలో కో-డైరెక్టర్ ఒక అతను ఉన్నారండి, అతనే పిలిచి దీంట్లో క్యారెక్టర్ ఉంది ఒకటి, చిన్న క్యారెక్టర్, ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది 40s లోది స్టోరీ, చేస్తావా అని అడిగి చేస్తాను అట్లా కంటే. సో తర్వాత మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటండి? ఇప్పుడైతే కార్తీక దీపం ముక్కు పుడక నడుస్తుందండి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇంకా ఏ వస్తాయో, ఏం చేస్తావో, ఎలాంటి క్యారెక్టర్స్ వస్తాయో తెలియదు కదా మనకి. నేను అంటే మూవీస్ గురించి. మూవీస్ ఇంకేం రాలే, ఇప్పుడైతే అదొకటి ఉంది ప్రెసెంట్ గా. నెక్స్ట్ ఇంకా ట్రయల్స్ లో ఉన్నాను. వేరే కొన్ని అయితే అయిపోయింది, కానీ అవి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. అంటే మీరు ఎలాగో ఇండస్ట్రీకి వచ్చారు, మీ నాన్నగారి ప్యాషన్, మీకు కూడా చాలా ఇంట్రెస్ట్ అంటున్నారు కాబట్టి, సో డూ యూ హ్యావ్ ఎనీ రోల్ మోడల్ ఇలా చేయాలి ఇట్లా ఉందా మీకేమన్నా? అంటే సీరియల్స్ లో అయితే, సినిమాలు అంటే ఏమో కానీ సీరియల్స్ లో అన్ని గెటప్ వేస్తుంటారు, లేడీ గెటప్, అన్ని రకాల గెటప్ వేసాను. నిజమా? ఏ గెటప్స్ వేసారు సీరియల్స్ లో? లేడీ గెటప్ వేసా, అంటే మొత్తం, అంటే సీరియల్ మొత్తం కాదు, ఎపిసోడ్స్, అదే సీన్స్ కోసం అన్ని రకాల గెటప్, మ్యాక్స్ చాలా గెటప్స్ చేశాను నేను నా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. హీరో, విలన్, డాక్టర్, ఇంజనీర్, అలాంటి అవన్నీ వేస్తూనే ఉన్నా, వేసా చాలా వరకు. నాకు ఇష్టమైన గెటప్ అంటే డిఫరెంట్ గా సైకో టైప్ క్యారెక్టర్ చేయాలంటే ఇష్టం. మీకు అలా ఇష్టం? సైకో క్యారెక్టర్స్ అంటే మీరు మ్యాన్లీగా ఉన్నారు, హీరో లుక్ ఉన్నారు, ఎందుకు సైకో టైప్ అనుకుంటున్నారు? బాగుంటది, అంటే ఏదైనా ఎక్కువ మన యాక్టింగ్ ఎక్కడైనా ఎదుటోళ్ళకి తెలియాలంటే ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి. మామూలుగా ఉన్న ఎవరు ఏం చేస్తుంటారు, ఇప్పుడు కొంతమంది ఉంటారు గే క్యారెక్టర్లు చేస్తారు కామెడీగా, అది చాలా కష్టం. మనం అనుకుంటాం కదా ఈజీ చేసేస్తారు అనుకుంటాం, అట్లా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, పెక్యులర్ క్యారెక్టర్స్, అవి చేయడం ఇష్టం నాకు. పెక్యులర్ అంటే ఎట్లా? అంటే సీరియల్స్ లోనా, సినిమాలోనా? ఎక్కడ వచ్చినా చేస్తా. సరే, సినిమాలో మీకు ఎవరండి రోల్ మోడల్? మీకు జనరల్ గా ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇష్టమా? పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని ఇంట్రెస్ట్ ఉందా? ఆయనతో చేయాలని ఉంది, ఉంటది, ఎవరికైనా ఉంటదండి బాబు ఆయనతో చేయాలని. నేను ఆయనతో ప్రచారాన్ని కూడా నేను ఆల్మోస్ట్ ఒక 20 days ఉండి చేశాను ప్రచారం. నిజమా? ఇక్కడ మన పిఠాపురం వెళ్ళారా? వీరాభిమాని అయితే మీరు? మేము ఆర్టిస్టులు కొంతమంది వెళ్ళాము, ఆల్మోస్ట్ 20 days. నాకు తెలిసి 42 villages దగ్గర విలేజెస్ అన్ని తిరిగా. మీకు జనరల్ గా ఇష్టం లేని సబ్జెక్ట్ పాలిటిక్స్ ఇష్టం లేదు కదా, ఎందుకు వెళ్ళారు మీరు ప్రచారం? పవన్ కళ్యాణ్ గారి కోసం. పవన్ కళ్యాణ్ గారి కోసమే. ఎట్లా జరిగింది సార్ అప్పుడు ప్రచారం అంతా? కూడా బాగా జరిగింది, చాలా సూపర్ గా జరిగింది. చెప్పండి కొద్దిగా ఎక్స్పీరియన్స్, ఆ టైంలో ఎట్లా ఉండేది, మీరు ఎట్లా ఫేస్ చేశారు? అంటే ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నెక్స్ట్ పాలిటిక్స్ వరకు అది చూస్తున్నారు కదా, ప్రజల దగ్గర నుంచి కానీ లేకపోతే సమస్య ఎట్లా అనిపించింది? బేసిక్ గా మేము అక్కడికి వెళ్ళడానికి కూడా నాకు రూట్ తెలీదు. నాకేంటంటే హరి గారు అని చిరంజీవి వాళ్ళ కజిన్ ఉన్నారు, మా డాడీ క్యారెక్టర్ సీరియల్, ఆయన నాగబాబు గారు కొంచెం ఆయనతో బాగా మేము అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం, వెళ్ళి మంచి ఆయన.
అయితే అలాగా కల్కి కూడా ఇప్పుడు నేను హరి గారు కల్కి నేను ముగ్గురు కలిసి గుండమ్మ కథ సీరియల్ చేసాం అనమాట. కల్కి అనే క్యారెక్టర్, వీళ్ళందరూ చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అనమాట. వీళ్ళు ఇట్లా వెళ్ళాలి కంపల్సరీ రా అంటే అప్పుడు వెళ్ళాను అనమాట. కానీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అది. మన అక్కడ చూసుకున్న విధానం కానీ, అంటే మేము అక్కడికి వెళ్ళి అన్ని చోట్ల విలేజెస్ తిరుగుతుంటాం కదా, మనతో పాటు ఉండి గైడ్ చేసి దగ్గరుండి అక్కడ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు అక్కడ. ఇంకోటి ఏంటంటే ఎవరు వచ్చి మీకు ఇదంతా గైడ్ చేశారంతా? అక్కడ పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళంతా. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎక్కడ విలేజ్ లో కూడా బాగా రిసీవ్ చేసుకోవాలి, ఎందుకంటే మేము ఆర్టిస్టులను కాబట్టి వాళ్ళు సీరియల్ చూస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇప్పుడు నేను కార్తీక దీపం కాబట్టి అక్కడ మంచి ఫామ్ లో ఉంది కాబట్టి అక్కడ అందరూ బాగా గుర్తుపట్టేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కూడా గవర్నమెంట్ మారాలని ఉంది, అప్పటికే ఉంది. మేము పోయి మేము ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వాళ్ళు ముందే చెప్పాడు, నెక్స్ట్ టైం ఈయనకే ఛాన్స్ ఇస్తామమ్మా, మీరేం చెప్పాలి ఏదో అట్లా ఉండేవాళ్ళు వాళ్ళు కూడా. అది సచ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు అనుకున్నారా డిప్యూటీ సీఎం అవుతారు పవన్ కళ్యాణ్? డెఫినెట్ గా అనుకున్నాం. డెఫినెట్ అంటే డిప్యూటీ సీఎం అవుతారు, అది వదిలేస్తే గెలుస్తారని మాత్రం డెఫినెట్ గా అనుకున్నాం. నేను అక్కడ వాళ్ళే ఉంటాయి అనమాట, అక్కడ కొన్ని ఛానల్స్ వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ ఉంటాయి, అక్కడ రోజు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్ళు. నేను అప్పుడు చాలాసార్లు చెప్పాను, నెక్స్ట్ ఆయన కంపల్సరీగా మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి మాట్లాడుతాం దాని గురించి అని కూడా మాట్లాడుకున్నాం. సరే, పవన్ కళ్యాణ్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు అతని అభిమానిగా మీరు చెప్పండి, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎట్లా అనిపించింది? ఆయన ద వే రూలింగ్ పరిపాలన మీకు ఆయన ఇరగ తీసేస్తారు ఆయన అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారు? అంటే ఒక రేంజ్ లో నేను ఒక విధంగా నేను ఒకటి అనుకున్నాను ఆయన ఇంతవరకు చేస్తారని, కానీ ఆయన పీక్స్ లో చేస్తున్నారు. కానీ కొన్ని అందులో కూడా రావడం జరుగుతుంది కదా, వరదల్లో కంటికి కనిపించట్లేదు, మొన్న వైజాగ్ లో ఒకటి జరిగింది అది, దాంట్లో కూడా బయటికి రాలేదు, అట్లాంటివి జనాల్లోకి రావట్లేదు, కుర్చీకి పరిమితమయ్యారనే వార్త వస్తుంది. మీకు ఒకటి చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి చేస్తున్నారు, లోకేష్ వచ్చి చేస్తున్నాడు, ఈయన కూడా బయటకు వచ్చి చేస్తే మిగతా పనులు ఎవరు చేస్తారు? ఎగ్జాక్ట్. మీరు ఇక్కడ చూసినా కూడా ఇక్కడ మన దగ్గర కూడా వరదలు వచ్చాయి ఖమ్మంలో, అక్కడ మినిస్టర్స్ వాళ్ళు వెళ్ళి చూసారు. డిప్యూటీ సీఎం వచ్చి చూడలేదు కదా, సీఎం గారు వచ్చి చూసారు. మీరు చూసారు న్యూస్, సీఎం గారు వచ్చి ఉండి చూసి వెళ్ళారు ఖమ్మం వరదల్లో. అట్లనే చంద్రబాబు గారు అక్కడ చూసుకుంటున్నారు, ఈయన మిగతా పనులు చేస్తారా? ఉండాలి కదా, ఇప్పుడు గవర్నమెంట్ రన్ అవ్వాలంటే ఎవరో ఒకళ్ళు అక్కడ ఉండి చూసుకోవాలి, అదే కదా పాలన అంటే. అదేంటంటే గిట్టని వాళ్ళు వంద చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు నాకు నచ్చితే ఒకలాగా మాట్లాడతా, నచ్చకపోతే ఒకలాగా మాట్లాడే వాళ్ళు ఎవరు? పాయింట్అవుట్ చేసేవాళ్ళే వేరే పార్టీ వాళ్ళు, ఎగనెస్ట్ పార్టీ వాళ్ళు మాట్లాడతారు తప్ప వాళ్ళ పార్టీలో వాళ్ళు మాట్లాడరు, మిగతా ఎవరు బయట ప్రజలు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు చూసున్నారు. సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఇష్టం లేదని చాలా పాయింట్స్ చెప్పారు. గ్రేట్ అండి. అంటే నాకు బేసిక్ నాకు దీని గురించి ఏం తెలియదండి, కానీ ఒక పౌరుడిగా మనం కూడా తెలుసుకోవాలి కదా సొసైటీలో ఏం జరుగుతుంది. బట్ మీకు మాక్సిమం అన్ని విషయాలు కూడా తెలుస్తున్నాయి ఏంది అంటే బిఫోర్ 2024 ఆ పార్టీ తర్వాత ఈ పార్టీ తర్వాత ఎట్లా డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. అదొకటి అంటే అది కూడా ఎందుకు అర్థమైందంటే నేను ఇది వెళ్ళి తిరగడం వల్ల నాకు అర్థమైంది అనమాట, ఓహో ఇలా ఉంటది. అప్పటి వరకు నాకు ఏ పార్టీ అయితే నాకు సంబంధం లేదు, ఎందుకంటే నాకు ఒక అపోహ ఉండేది, ఏ పార్టీ వచ్చి ఏం చేస్తారు, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ వరకు ఇంత సంపాదించుకుంటారు ఉన్నంత వరకు, నెక్స్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళు వస్తారు, వీళ్ళు ఎంత తిన్నారని వాళ్ళు చెప్తారు, వీళ్ళ దగ్గర నుంచి లాగుతారు, నెక్స్ట్ వీళ్ళు వస్తారు వాళ్ళు లాగుతారు, ఇదే తప్ప వేరే కొత్త ఏం అనిపించదు నాకు. అలా అనుకున్నా, కానీ ఎప్పుడైతే నేను తిరిగానో నాకు ఒకటి అనిపించింది, అంటే ఈయన ఇంత ఫేమ్ ఉండి ఆయన ఒక్క సినిమా చేస్తే ఫుల్ డబ్బులు, ఎన్ని కోట్లు ఇవన్నీ వదిలేసుకొని అక్కడికి వెళ్ళి ఈ డబ్బులన్నీ పెట్టి ఆయన ఇల్లు అమ్ముకొని వాళ్ళకి పెట్టి ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఉంది. ఫర్దర్గా ఆయనకు వచ్చే దాంట్లోంచి ఏముండదు. ఇప్పుడు కూడా మొన్న కూడా వరద బాధితులుగా ఇచ్చాడు, అన్ని ఇస్తూనే ఉన్నాడు ఆయన దాంట్లో వచ్చి సంపాదించేది ఏంటో ఏముండదు. కానీ ఆయన ఏదో ప్రజలకు చేయాలని వచ్చాడు, అది మాకు కూడా నచ్చి మేము తిరిగాం అట్లా. అది సరే, ఇప్పుడు శ్రవణ్ తేజ్కి ఏమంటే ఇష్టం? మంచి నిద్రపోవడం ఇష్టం. మంచి నిద్ర అదే నా లైఫ్ లో ఒకటి తీరని కోరిక ఏంటంటే హ్యాపీగా నిద్రపోవడం. ఇప్పుడు నేను హ్యాపీ అంటే ఫుల్ డీప్ స్లీప్ లోకి వెళ్ళను. నిజమా? అంటే టెన్షన్స్ ఎక్కువ ఉంటాయా? టెన్షన్స్ ఆలోచనలు లేవు, నేను ఏదైనా ఉంటే అదే కోరుకుంటా, నాకు మంచి నిద్ర ఉండాలి.
అది అది ఎంత అదృష్టం తెలుసా అంటే డబ్బులు వస్తాయి కానీ ప్రశాంతత అనేది చాలా సగం రోగాలు బాడీలో వస్తుంది నిద్ర లేకపోవటం వల్ల. మంచిగా ప్రశాంతంగా డీప్ గా నిద్రపోవడం అనేది ఇంక ఇవి కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా మీకు సినిమాలు సీరియల్స్ ఇవి కాకుండా ఇంకా జనరల్ గా మీ హాబీస్ ఏంటి? నాకంటూ ఇదివరకు ఒకప్పుడు హాబీస్ అనేవి ఉండే అండి, ఇప్పుడు అవన్నీ లేవు. మీరు ఎలా మాట్లాడుతున్నారు? అంత లైఫ్ అంతా చూసేసాను అయిపోయింది అన్నట్టు చెప్తున్నారు. అట్లా కాదు అంటే ఇప్పుడు హాబీస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు క్రికెట్ ఆడాలని ఉంటది, పోయి క్రికెట్ ఆడుతూ కూర్చోలేక షూటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇద్దరు అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే నేను ఇండస్ట్రీకి రాకముందు అంటే ఎట్లున్నా నడిచిపోద్ది, ఇప్పుడు ఇలానే ఉండాలి. మీకు అర్థమైందా? ఒక బరువు బాధ్యతలు ఉంటాయి, ఫ్యామిలీ ఇవన్నీ ఉంటాయి కదా. హాబీస్ అంటే ఇప్పుడు నాకు ఉన్న హాబీస్ ఏంటంటే ఎదుటోళ్ళని అర్థం చేసుకోవడం హాబీ. ఎదుటోళ్ళతో ఎలా మింగిల్ అవ్వాలి, ఎదుటోళ్ళతో ఎలా ఉండాలి. ఫస్ట్ టైం కలిసారు కదా, ఎలా అర్థం చేసుకున్నారు మీరు? ఊరికే చెప్పండి, ఎంతో కొంత ఒక పాయింట్ తెలిసి ఉంటది కదా. మిమ్మల్ని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఇంకా మాట్లాడుతున్నా, తొందరగా అర్థమైతే బాగుందని. చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడుతున్నారు. ఓకే, సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పలేదు. నాన్నగారేమో బిజినెస్, అమ్మ హౌస్ వైఫ్, అక్కేమో టీచర్, తమ్ముడు హోటల్ మేనేజ్మెంట్ అయిపోయి జాబ్ చేస్తున్నాడు. సో యూఆర్ నాట్ మ్యారీడ్ అండి? నాట్ మ్యారీడ్ అండి. శ్రవణ్ తేజ్ కి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ ఎందుకు, పెళ్లి చేసుకుంటున్నాను నెక్స్ట్ త్వరలోనే. అయిపోయింది, ఫిక్స్ అయిపోయిందా? ఫిక్స్ అయిపోయింది. అలా వెండి అరేంజ్. ఆమె వైఫ్, ఆమె గర్ల్ ఫ్రెండ్ అన్న ఆమె. తనే గర్ల్ ఫ్రెండ్, తనే వైఫ్. అంటే సీరియల్స్ లో పరిచయమా తను? వద్దులేండి అవన్నీ. లవ్ అండ్ అరేంజ్ అన్నారు కదా, ఎట్లా మీ లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది? స్టార్ట్ అయిపోయింది అది. నా లవ్ స్టోరీ వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఎన్నాళ్ళ రిలేషన్? ఇయర్స్ లోనేలేండి. 2 years. 2 years తక్కువ ఎక్కడండి. ఈ రోజు ఒకరితో ఒక 1 year ట్రావెల్ చేయాలంటే ఎంత కష్టం తెలుసా? 1 year తర్వాత కలిసి ఉంటున్నారో విడిపోతారో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. అది ఎక్కడంటే ఫస్ట్ లో అసలు ఇవన్నీ ఎందుకు గొడవలు వస్తాయంటే, లవ్ లో ఉన్నప్పుడు ఆమె ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె అలవాట్లు ఏంటి, ఆమె ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది ఇవన్నీ తెలియదు. లవ్ లో అనేసేపు ఎప్పుడు కలుద్దామా, ఎప్పుడు తిరుగుదామా, ఎప్పుడు కలిసి చిట్ చాట్ చేద్దాం అని ఉంటది. ఎప్పుడైతే పెళ్లి చేసుకుని దగ్గరకు వస్తో అప్పుడంటే బయటకు వచ్చేటప్పుడు మంచిగా తయారై అక్కడ వరకే చూస్తూ ఉంటాడు, బయటికి తీసుకెళ్దాం మేనక కూర్చోబెట్టుకొని బైక్ మీద తిప్పుదా అని. ఎప్పుడైతే దగ్గర ఉంటుందో అన్ని కనబడుతూ ఉంటాయి అనమాట. అప్పుడు దాకా అందం కనబడింది, అప్పుడే భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ గొడవలు అవుతూ ఉంటాయి. అదే ఫస్ట్ నుంచి అన్ని తిరుగుతున్నప్పుడు ఆమె గురించి అన్ని తెలుసుకొని అన్ని అలవాట్లు ఎలా ఉంటది అని తెలుసుకుంటే ఎప్పుడు గొడవలు కావు. అదైతే ట్రూ. అండ్ మెయిన్ మీరు అన్నట్టు అండర్స్టాండింగ్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అసలు అండర్స్టాండింగ్ అంటే ఎవరికి ఉండదు. అప్పుడు దాకా ఏంటంటే ఆమెని పడేసామా, ఆమెతో తిరిగామా అంతవరకే ఆలోచిస్తారు తప్ప అసలు ఆమె అంటే ఏంటి ఏమో కూడా అంతే. అక్కడ వరకే కలిసినంత ఉంటారు, తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు, ఫోన్ లో మాట్లాడుకుంటారు. ఫోన్ లో మాట్లాడేటప్పుడు వీడన్ని నిజాలు ఎక్కడ చెప్తారు? ఎవరైనా చెప్పరు, ఏది చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఇద్దరి మధ్యలో బాండింగ్ పెరగాలని తప్ప. అది ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ పిల్లర్ స్లాబ్ కి, అది కరెక్ట్గా ఉంటే ఇల్లంతా బాగుంటుంది. లవ్ లో ఫస్ట్ అదే ఉండాలి. ఎగ్జాక్ట్లీ, దానివల్ల గొడవలు స్టార్ట్. సో మెయిన్ ట్రస్ట్ అన్నట్టు, ఆ ట్రస్ట్ ఉండాలి, లాయల్టీగా ఉండాలి, అన్ని ఓపెన్ గా ఉండాలి. ఓపెన్ గా ఉంటే ఎప్పటికైనా గొడవలు కావు. ఎప్పుడు పెళ్లి అయితే మీరు పిలుస్తానండి మిమ్మల్ని, తప్పకుండా పిలవాలి. అంటే ఇయరా నెక్స్ట్ ఇయరా? అది పిలుస్తాను, అప్పుడు ఇంకా ఫిక్స్ కాలేదు. తప్పకుండా వస్తా. సో ఫైనల్ గా మా కేటీవీ వాళ్ళకి అంటే నెక్స్ట్ అంటే మీ గోల్స్ కానీ ఎయిమ్స్ కానీ ఏమున్నాయో ఒకసారి చెప్పేసి. అంటే మా ఆడియన్స్ అంతా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, సో ఫస్ట్ టైం ఒక సీరియల్ ఆర్టిస్ట్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు కాబట్టి. నా గోల్స్ అంటే లేదండి, మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి. ఇంకా పాలిటిక్స్ అంటారా, నిజంగా దాని గురించి తెలీదు, కానీ నాకు ఇంట్రెస్ట్ తిరగాలంటే ఒకళ్ళ కోసం అంతే. ఫర్దర్ గా ఒకవేళ అవకాశం వస్తే చేసే అవకాశం పక్క. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గురించి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది పక్క. ఆయన ఎన్నిసార్లు పోటీ చేస్తే అన్నిసార్లు వెళ్తూనే ఉంటారు. తప్పకుండా అండి. థ్యాంక్ యూ శ్రవణ్ తేజ్ గారు మా స్టూడియోకి వచ్చినందుకు. అలాగే చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. మీరు అనుకున్నట్టు డెఫినెట్ గా కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి మళ్ళీ పెళ్లి టాపిక్ ఎందుకండి? అంటే మంచి లైఫ్, మంచి పార్ట్నర్, మంచి భవిష్యత్తు. అంటే కొందరికి పెళ్ళైన తర్వాత లైఫ్ మారిపోతుంది. సో నేను ఐ విష్ దట్ మీకు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత లైఫ్ అంతా కూడా ఒక విషయం మాత్రం కరెక్ట్ చెప్పారు, పెళ్ళైన తర్వాత లైఫ్ మారిపోద్దండి. అది ఎందుకంటే ఆడవాళ్ళు చేసే టార్చర్ కి అట్లా ఇన్ కేస్ మీ గర్ల్ ఫ్రెండ్ గా సిగ్గుపడుతున్నారు పాపం, ఎవరు అయిపోయాడు అక్కడ.
గర్ల్ ఫ్రెండ్ విన్నారు అనుకో అంతే. సరే ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మంచి మంచి సీరియల్స్ తో మళ్ళీ మమ్మల్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. మీకు కూడా అండి. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.